అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. పోషణ ట్రాక్ యాప్లో బెనిఫిషియరీ ఈకేవైసీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు కదండి, న్యూ అని చెప్పేసి. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, బెనిఫిషియరీ ఈకేవైసీ. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తే మనకు అందులో ఎవరెవరు ఉన్నారనేది ఓపెన్ అవుతుంది. మనకి టీహెచ్ఆర్ ఎలిజిబుల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గర్భవతులు, బాలింతలు అందరూ కూడా ఇందులో కనిపిస్తారు. ఇక్కడ నేమ్ పక్కన మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఈకేవైసీ కంప్లీట్ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఒకసారి మీరు టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసిన తర్వాత వీళ్ళకి అందరికీ కూడా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయాలి. ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను ఒక బెనిఫిషియర్ని తీసుకున్నానండి. ఈ బెనిఫిషియర్కి నేమ్ పక్కనే ఇక్కడ కంప్లీట్ ఈకేవైసీ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ టచ్ చేసుకోవాలి. ప్రొసీడ్ అని టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆ బెనిఫిషియర్కి సంబంధించిన ఆధార్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇప్పుడు ఆ బెనిఫిషియర్కి మొబైల్కి ఓటీపీ వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆధార్ నెంబరు అదే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటా చేయాలి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు కదండి, ఈ బాక్స్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఎలా ఉంటే అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత టచ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఓటీపీని కూడా ఎంటర్ చేద్దాం ఒకసారి. ఈకేవైసీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఫస్ట్, తర్వాత ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మనకి అలౌ అని ఉంది కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ అలౌ అనే ఆప్షన్ టచ్ చేసుకున్నాక ఓకే చేస్తే మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈకేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్. ఇలాగా చిల్డ్రన్స్కి అలాగే గర్భవతులకి, బాలింతలకి అందరూ కూడా కంప్లీట్ చేసేయండి. ఈ విధంగా బెనిఫిషియర్స్ అందరికీ అంటే టీహెచ్ఆర్ తీసుకునే చిల్డ్రన్స్కి, ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనండి, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈకేవైసీ మీకు పోషణ ట్రాక్ యాప్లో ఓపెన్ అవుతుంది. బెనిఫిషియరీ ఈకేవైసీ అని ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మీకు అందులో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారనేది కనిపిస్తుంది. అక్కడ టచ్ చేసి అందరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.